హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. సో మార్చ్ 28 నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది కదా, చూస్తారా? చూస్తాను బ్రో. ఓకే, ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఉంది కదా. సో ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తావు బ్రో? ఎస్ఆర్హెచ్ బ్రో. ఓకే, సో ఆ రోజు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ బ్రో. ఎందుకని బ్రో అంత కాన్ఫిడెంట్? ఎందుకంటే మన క్లాస్ అని ఉన్నాడు, న్యూ కిషన్ ఫామ్ లో ఉన్నాడు, దట్టు వరల్డ్ కప్ గెలిచారు కాబట్టి మన ఇండియన్ టీమ్ లో నుంచి నీ ఓపెనర్స్ లైక్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ కూడా ఉన్నారు కాబట్టి నాకు తెలిసి బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉంది. అందరూ ఒకటి అంటా ఉంటారు, ఏంటంటే బౌలింగ్ లేదు అంటారు. ఒకటి చెబుతాను, బ్యాటింగ్ 300 కొట్టారు, ఆపోజిట్ టీం వాళ్ళు కొడతారు 300. ఫస్ట్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ చేశారు, 300 స్కోర్ చేశారు, టార్గెట్ 301. ఆపోజిట్ టీం ఎవరు కొడతారు 301? ఎవరు కొట్టలేరు. ఇంకొకటి సెకండ్ బ్యాటింగ్ చేశారు ఎస్ఆర్హెచ్. ఫస్ట్ ముంబై ఎవరో ఒకరు చేశారు అనుకున్నాం, వాళ్ళు 250 చేశారు. బ్యాటింగ్ ఉందిగా, కొట్టేస్తారుగా. మరి అది రీజనే కదా. బౌలింగ్ ఎందుకు అసలుకి? 300 కొడతారు, ఆపేస్తారు. 250 కొడతారు, ఆపోజిట్ టీమ్ కొట్టేస్తారు, ఉండరు. ఇంకెందుకు మరి? మరి ప్రతిసారి లాస్ట్ 2 years గా ఎస్ఆర్హెచ్ వాళ్ళు అప్కి బార్ 300 పార్ అని నినాదంతో వస్తున్నారు. బట్ 2 years గా 300 రావట్లేదు, కప్పు కూడా రావట్లేదు కదా. దాన్ని ఏమంటారు బ్రో? కప్పుదేముంది బ్రో, ఎవడైనా కొడతాడు బ్రో. సింపుల్ చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ కి అడ్వర్టైజ్మెంట్ కి మనీ వస్తాయి కదా, అవి చాలా లాస్ట్ 7th పొజిషన్ 8th పొజిషన్ ఉండాలి. ఇప్పుడు టాప్ 4 లో ఉంది. దానికి రీజన్ ఏంటి? పాపులారిటీ. అంతకుముందు మనం స్టేడియంకి వెళ్తే అంత ఖాళీగా ఉండేది, ఇప్పుడు టికెట్లు దొరకట్లేదు. మొన్న పాస్లు పెట్టారనమాట, మామూలుగా వాళ్ళతో క్రికెటర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. 2 నిమిషాల్లో ఒకటి కూడా, అంటే ఒక్క సీట్ కూడా దొరకదు అనమాట. నేను ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టుకుని చూసుకుంటా కూర్చున్నాను, 2 seconds జస్ట్ ఇలా అయిపోయింది అనమాట. అంటే ఫ్యాన్ బేస్ అలా ఉంది మనకి. ఇప్పుడు కప్పు కాదు ముఖ్యం మనకి, ఓన్ టీమ్ సపోర్ట్ చేసామా లేదా. ఆంధ్రాలో పుట్టాం, తెలంగాణలో పుట్టాం, తెలుగు వాళ్ళము సపోర్ట్ చేయాలి అంతే. ఇంకా మరి ఎస్ఆర్హెచ్ లేక హైదరాబాద్ లో ఉంటూ వేరే టీమ్స్ కి సపోర్ట్ చేసే వాళ్ళ గురించి ఏమంటారు బ్రో? నేను ఒకటే చెబుతాను, అందరూ ఇప్పుడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జరిగింది, అందరు ఇండియా టీం ఇండియా 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 అంటారు. ఎందుకు? ఇండియాలో పుట్టారు, ఓకే బాగానే ఉంది. నేను ఆస్ట్రేలియా అంటాను. అందరికి ఎలా ఉంటుంది? ఇండియాలో చెక్కేస్తారు, కోపం వచ్చింది. అందరు తెలంగాణలో పుట్టారు, ఆంధ్రాలో పుట్టారు, తెలుగు టీం సపోర్ట్ చేయాలి. ముంబై, చెన్నై వీళ్ళందరూ వేరు. సరే ధోని ఉన్నాడు, ముంబై. నాకు రోహిత్ శర్మ అంటే ఫేవరెట్ బ్రో. రోహిత్ శర్మ పెద్ద ఫ్యాన్ నేను. ఒక మాట ఒప్పుకోను నేను రోహిత్ శర్మని, కానీ ముంబై సపోర్ట్ చేయను, ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తా. ముంబైకి ఎస్ఆర్హెచ్ ఫైనల్ అనుకున్నాం, ముంబై గెలిచే సిచ్యువేషన్ ఉండగా దేవుడికి ప్రార్థన చేసి ఎస్ఆర్హెచ్ గెలవాలంటాను నేను. అంత ఫ్యాన్ నేను ఎస్ఆర్హెచ్కి. ఇప్పుడు మన రీసెంట్గా వరల్డ్ కప్లో, అంటే వన్డే వరల్డ్ కప్ జరిగినప్పుడు ఆస్ట్రేలియా టీం గెలిచింది అనమాట. మా ఫ్రెండ్స్ ఉన్నారు, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ ఉన్నారు అనమాట. రాహుల్ పేరు, వాడు కేఎల్ రాహుల్ ఫ్యాన్, లక్నో సపోర్ట్ చేస్తున్నాడు. అప్పుడు కేఎల్ రాహుల్ లక్నోలో ఉన్నాడు. నేను ఫోన్ చేసి వాడికి, చూసామంటారు మా ఆస్ట్రేలియా టీం గెలిచిందిగా అన్నా నేను. కావాలని నన్ను ఆ రోజు గెలవంగానే ఫోన్ చేశాను నేను. నాకు అప్పుడు బాధగా ఉంది, ఇండియా ఓడిపోయిందని. ఫోన్ చేసి చూసామంటారు ఆస్ట్రేలియా టీం గెలిచిందిగా అన్నా నేను. మా టీం గెలిచిందిరా అంటే వాడు తిట్టాను నన్ను. రివార్డ్స్లో అదే బీపీలో ఆయన తిట్టానంటే, పిచ్చి నా కూడా ఎస్ఆర్హెచ్ తెలుగు వాడికి పుట్టి ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేయి నువ్వు. లక్నో, ముంబై, సిఎస్కే కదా సపోర్ట్ చేయాలి ఫస్ట్. ఎవరు నువ్వు? ఎక్కడ పుట్టావు? ఇండియాలో పుట్టి ఇండియా సపోర్ట్ చేస్తున్నావు, ఆంధ్రాలో పుట్టినట్టు తెలుగు సపోర్ట్ చేయను అని చెప్పి నేను. మరి ఈసారి ఐపీఎల్ లో కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నాను బ్రో? మ్యాక్సిమం ఎస్ఆర్హెచ్ కొట్టింది బ్రో. 300 కొట్టినా కొట్టపోయినా కప్ అయితే కొట్టేది కన్ఫర్మ్. ఇదైతే 300గా ముఖ్యం మాకు, ఎలా ఆడారు అది కావాల్సింది అంతే. అంటే ఇప్పుడు ఐపీఎల్ లో కొన్ని అన్బీటన్ రికార్డ్స్ ఉంటాయన్న. ఇప్పుడు క్రిస్ గేల్ 175 కావచ్చు, విరాట్ కోహ్లీ 973 కావచ్చు. అలాంటి రికార్డ్స్ ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఈ ఐపీఎల్ లో? కొడితే ఎస్ఎల్సి కొట్టింది. ఎందుకంటే అభిషేక్ శర్మ, కిషన్ మనం చూసుకున్నట్లయితే ఎలా ఆడుతున్నారు చూసుకోవచ్చు. నిన్న నైట్ ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ చూశాను నేను. ఫస్ట్ ఇన్నింగ్స్ 254, సెకండ్ ఇన్నింగ్స్ 286 సంథింగ్ ఏదో కొట్టారు అనమాట. అలా ఆడితే ఎంత కొట్టరు బ్రో? ఈజీ కొడతారు. సింపుల్ చెప్పాలంటే క్రిస్ గేల్ 175 రికార్డ్ అంటున్నారు, అదే క్లాస్ అని ఓపెనింగ్ దింపితే అయిపోయింది. సింపుల్ అది. క్లాస్ అని పవర్ ప్లేలో ఫస్ట్ వాళ్ళు దింపితే ఓపెనింగ్ పొరపాటున 175 కాదు, 180 కాదు, 200 కూడా కొడతారు నిలబడితే. సింపుల్ అది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.